హలో హాయ్. ఏంటక్క ఈ మధ్య వీడియోస్ సరిగా అప్లోడ్ చేయడం లేదు అంటున్నారండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అందుకే కొంచెం బేజారుగా ఉంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్తున్నానో చెప్తాను. మాకైతే ఆడపడుచులు లేరండి, కానీ ఇంటి పక్కన వచ్చి ఆ వడిబియ్యం పోసుకుంటుందమ్మా నా కూతురు అంటే నాకైతే చాలా సంతోషం వేసింది. సరేలే అని చెప్పేసి నేనైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆమె వచ్చిన తర్వాత నాకైతే ఎలా చేయాలో రాలేదు. ఆ అక్క చెప్పిస్తుంది, అలానే చేశాను. మా పల్లెటూరులో అయితే ఇలా ఇంటికి వచ్చి వడిబియ్యం పోసుకుంటారండి. పడుచులు లేని వాళ్ళకు ఇలా సంతోషాన్ని ఇస్తారు. మీ ఊర్లో ఇలా చేస్తారా? కమెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే చేసుకుంటారు. అప్పుడే సాయంకాలం పూట దినం మంచిది అని చెప్పి బాగుందని చెప్పి అప్పటికప్పుడే అనుకున్నారంట. 5 o'clock అయిందండి, సాయంకాలం పోసారు. వెళ్ళొస్తానని చెప్తుంది. సరే అక్క అని చెప్పేశాను. నేను మొన్న వేసిన ఆవకాయ చూడండి ఎంత బాగా ఊరిందో. అసలైతే మా ఆయన సూపర్గా ఉంది అన్నాడు. మేమైతే టేస్ట్ చేసాము. అప్పుడైతే మా ఆయన ఉండలేదు, వేరే దాంట్లోకి మారుస్తున్నానండి. అదైతే కింద పడుతుందని చెప్పేసి గరిట పెద్దది తీసుకొని వచ్చాను. అసలైతే ఫస్ట్ టైం వేశాను, అది ఎలా వస్తుందా ఏంటా అనుకున్నాను. చాలా బాగా కుదిరింది. సరేలే అని చెప్పేసి మా అత్త వాళ్ళకి కొంచెం వేసి పంపించాను. తర్వాత మా నాన్న వాళ్ళ ఊరికి కొంచెం వేసి పంపించాను. మా మామయ్య కాల్ చేసి చాలా బాగుంది, ఎంత బాగా చేసావు, మాకు కొంచెం వేసి పంపించచ్చు కదా అన్నాడు. నాకైతే చాలా సంతోషం వేసింది. నాలో కూడా ఇంత టాలెంట్ ఉందా అనుకున్నాను. అదైతే ఫుల్ అయిపోయిందండి. వేరే బాక్స్లో అయితే వేయాలి. అన్నం ఆవకాయలో కలుపుకొని తింటుంటే ఆహా సూపర్. చూడండి, మీకు కూడా నోరూరుతుందా? సూపర్ ఉందంట నా చిన్న కొడుక్కి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ రసంలో తింటే, కాలే అన్నం వేసుకొని. ఓకే అండి, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.